సంక్షేమ పనులు మా ఖాతాలు, ప్రజల ఇబ్బందులు మీ ఖాతాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దేవాదుల ప్రాజెక్టు ఊసి ఎత్తని నేతలు రేవంత్ ప్రభుత్వం చొరవతో పనులు విజయవంతంగా నడుస్తుంటే అది మా కృషేనంటూ ప్రచారం చేసుకుంటున్నారట. 10 ఏళ్లలో ప్రజలకు చేసింది చెప్పుకోలేక ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనులకు తమ ముద్ర వేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఇదేం చోద్యం అంటూ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ అటాక్ చేసే పనిలో ఉన్నాయట. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య దేవాదుల ప్రాజెక్టు క్రెడిట్ పంచాయతీపై స్పెషల్ ఫోకస్. గోదావరి నది నుంచి 38 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేందుకు ఏటూరు నాగారం మండలం గంగారం వద్ద దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో అప్పటి కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టింది. 3 దశల్లో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తే వరంగల్, కరీంనగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలకు నీరందేది. 2014 వరకు మొదటి 2 దశల నిర్మాణాలు పూర్తి కాగా 3వ దశ నిర్మాణ పనులు గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని 38 టీఎంసీల నుంచి 65 టీఎంసీలకు పెంచుతూ జీవో జారీ చేసింది. కానీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులను కేటాయించలేదు. దేవాదుల 3వ దశ ప్రాజెక్టుతో 2.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు ఫేజ్ 3 ద్వారా 50 క్యూసెక్కుల వాటర్ని గోదావరి నుంచి లిఫ్ట్ చేసి 9 పంప్ హౌజ్ల ద్వారా 145 కిలోమీటర్ల మేర గోదావరి నీటిని తరలించాల్సి ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3వ దశ దేవాదులపై దృష్టి పెట్టి ఉంటే దేవాదుల కంప్లీట్ అయి వరంగల్, నల్గొండ ప్రాంతాలు సస్యశ్యామలమై ఉండేవి. 2023 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదుల ప్రాజెక్టుని సీరియస్గా తీసుకుంది. మంత్రుల బృందం దేవాదుల ప్రాజెక్టును పరిశీలించి వెంటనే నిధులను విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపదికన రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు ఉన్న 49 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేయించడంతో ఫేజ్ 3లోని ప్యాకేజీ 3 అందుబాటులోకి వచ్చింది. గన్పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో పంటలు ఎండిపోతుండటంతో దేవాదుల ఫేజ్ 3లోని దేవన్నపేట వద్ద ఉన్న ప్యాకేజ్ 3 పంప్ హౌస్ మోటార్లను మరమ్మతులు చేసి పంపింగ్ కోసం సిద్ధం చేసింది. గత 10 ఏళ్లలో దేవాదులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దేవాదుల ప్యాకేజీ పంప్ హౌస్ మోటార్ సిద్ధం కావడంతో ఆ క్రెడిట్ ని కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత కొద్ది నెలల నుంచి దేవాదుల ప్యాకేజీ పూర్తి చేయించేందుకు తీవ్రంగా శ్రమించారు. కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలతో నిత్యం టచ్లో ఉంటూ పనుల్ని స్పీడప్ చేశారు. 3 మోటార్లలో 1 మోటార్ని అధికారులు సిద్ధం చేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ క్రెడిట్ వార్ మొదలైంది. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక అడుగు ముందుకేసి దేవాదుల నీటి తరలింపు తమ ప్రభుత్వ కృషి వల్లే అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ వద్దకు వెళ్లి గోదావరి జిల్లాలకు పూజలు చేసి తమ కృషి వల్లే స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలకు గోదావరి జిల్లాలు వచ్చాయని ప్రకటనలు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తాటికొండ రాజయ్య తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని లాంటిది. అలాంటి ప్రాజెక్టును సైతం గత 10 ఏళ్లు పక్కన పడేసి ఇప్పుడు ప్రాజెక్టులు మొదలు కావడంతోనే బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని చర్చ జరుగుతోంది. మరోవైపు గత 10 సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టుపై నోరు మెదపని పల్లా రాజేశ్వరరెడ్డి దేవాదుల నుంచి నీటిని తరలించారని మంత్రులకు ఎమ్మెల్యే హోదాలో వినతిపత్రాలు ఇచ్చారు. ఇప్పుడు నీటి తరలింపు ప్రారంభం కావడంతో ఆ క్రెడిట్ తాను కొట్టేయాలని భావించారట. ఇక పంప్ హౌజ్లో మోటార్ల ప్రారంభోత్సవం కార్యక్రమానికి వచ్చి నానా హంగామా చేయాలని భావించారట. అందుకే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పల్లాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే పల్లా తన పథకం పారకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమానికి తనను పిలువకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని మంత్రులపై అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ ప్రదేశం స్టేషన్ గన్పూర్, వర్తన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఉంది. అలాంటప్పుడు ఎమ్మెల్యే పల్లాను ఎందుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం యుద్ధ ప్రాతిపదికన దేవాదుల ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుంటే ఆ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారనే చర్చ ఓరుగల్లులో నడుస్తోంది. ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా అదంతా మా కృషి అంటూ గగ్గోలు పెడుతున్నారట గులాబీ లీడర్లు. అయితే ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని, ఎవరేం చేశారో ప్రజలకు బాగా తెలుసని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.